రోడ్ యాక్సిడెంట్స్ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది కూడా ఒకటి. నిమిషానికో ప్రమాదం, ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టుగా ఇప్పటికే బోలెడన్ని సర్వేలు వెల్లడించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా ముందుకెళ్తోంది. నో హెల్మెట్ నో ఎంట్రీ పైలట్ ప్రాజెక్టును ముందుగా మహబూబాబాద్ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని 38 గ్రామాల్లో ఈ ప్రోగ్రాంని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. పోలీసుల అవగాహన, అన్ని ఊర్ల సర్పంచులు ఏకతాటిపైకి రావడము, ప్రజలు సైతం ఏకగ్రీవ తీర్మానంతో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. సిటీ టౌన్స్కి వెళ్లే జనమే కాదు, ఊరిలో తిరుగుతూ పొలం పనులకు వెళుతూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరిస్తేనే మా ఊర్లోకి రండి అంటూ పెద్ద పెద్ద బ్యానర్లను ఊరి బయట ఏర్పాటు చేశారు. ఇలా పోలీసుల సూచన మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నారు. హెల్మెట్తో పాటు మరో 2 నిబంధనలను కూడా పక్కాగా పాటిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఆ 3 సూత్రాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఈ గ్రామ పంచాయతీలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. గ్రామంలోని ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. రెండవది, ఈ గ్రామ పంచాయతీలో గ్రామం మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ నిఘా ఉంటుంది. 3వ సూత్రం, గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసుకున్న ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి వాహనదారుడు ఈ విధంగా హెల్మెట్ ధరించి వాళ్ళంతా ఈ నియమాలు పాటిస్తున్నారు. గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని ఈ నియమాలు అమలు చేస్తున్నాయి. ఇక్కడ ఒక రైతు చూస్తున్నాము, రైతు కూడా ఈ విధంగా ఎంత అవేర్నెస్ ఉందో మనకి గ్రామాల్లో చూస్తే అర్థమవుతుంది. మన TV9 పరిశీలనలో చెప్పండి, ఎక్కడ చేస్తున్నారు మీరు? మేము బైక్ చేస్తున్నామండి, పొలం కానించి. అంటే హెల్మెట్ రూల్ అనేది మీరు ఖచ్చితంగా మీ గ్రామాలు అమలు చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, మా ప్రాణ రక్షణ కోసం మేము ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. గ్రామస్తులంతా కలిసి ఒక మేము ఒక ఏర్పాటు చేసుకొని ఒక కమిట్మెంట్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల ఉచితంగా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆ ప్రాణ రక్షణ కోసం మేము హెల్మెట్ ధరించాలని చెప్పి ఒక సెంటిమెంట్ ప్రకారం మేము అందరం గ్రామస్తులంతా ఒక సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేసుకొని మేము దీన్ని సిస్టమేటిక్గా పాటిస్తున్నామండి. ఇప్పుడు రైతులు ఇట్లా మీరు వ్యవసాయ పనిలో పోయేటప్పుడు కూడా హెల్మెట్ ధరించాలి? అవును కదండి, ఇప్పుడు మామూలుగా పోతా అంటే బజార్ వెంబడి ఎదురు వెహికల్ వస్తుంది కదండి, అట్లా కూడా ప్రమాదమే కదండి. ఆ ప్రమాదాలను నివారించడం కోసమే, కుటుంబాలను కాపాడుకోవడం కోసం, కుటుంబ పెద్దగా మనం ఎందుకంటే ఒక యజమాని ఉంటున్నాం కాబట్టి కుటుంబ యజమాని లేకపోతే కుటుంబ పరిస్థితి ఎట్లుంటుందో దాన్ని అర్థం చేసుకొని మా యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడున్న పాలకవర్గం ఆధ్వర్యంలో అవేర్నెస్ తీసుకొని వచ్చి చెప్పడం జరిగింది. అందరం ప్రతి ఒక్కరం కూడా పాటిస్తున్నామండి. ఒకవేళ ఇప్పుడు మీ గ్రామంలో ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఇట్లా వస్తే వాళ్ళకి ఏంటి ఫైన్ వేస్తారు? మేము వారికి ఫైన్ బరాబర్ వేస్తామని చెప్పడం జరిగిందండి. ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. హెల్మెట్తో పాటు ఇంకేమేంటి సీసీ కెమెరా ఏమేమి ఉన్నాయి మీకు నిబంధనలు? కెమెరా ఉంది విలేజ్లో, కెమెరా సిస్టమ్ బరాబర్ ఉంది. గంజాయి కూడా డ్రగ్స్ సరే దాన్ని ఇక దొరకబట్టడానికి కోసమే కెమెరాస్ అరేంజ్మెంట్ చేశారు ఊళ్ళో. అదొకటి పాయింట్. మీ లోపల అంటే ప్రతి ఒక్కరు ఇట్లా హెల్మెట్ ధరిస్తున్నారా? జస్ట్ ఏమో ఇది 3 రోజులు ముచ్చటనే? అది ఎప్పటికీ పాటించవలసిందే, తప్పని పరిస్థితి అది. సో ఈ విధంగా గ్రామస్తుల లోపల స్వచ్ఛందంగా వచ్చినటువంటి స్పందన ఇది. ప్రతి ఒక్కరూ పోలీసులు ఇచ్చినటువంటి సూచన ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవ తీర్మానాలు చేసుకున్నారు. ఏకగ్రీవ తీర్మానాల మేరకు ఈ విధంగా అమలు చేస్తున్నారు. ఈ విధంగా రైతులు కూడా చాలా వరకు రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది అది అసాధ్యం, అది సాధ్యపడదు. కానీ ప్రతి ఒక్కరు మనం ఈ గ్రామంలో, ఇప్పుడు చెర్లపాలెం గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో ఎవరిని చూసినా హెల్మెట్ లేని వాహనదారుడు అనేది కనిపించడం లేదు. ఇక్కడ ఇదే విధంగా ప్రతి ఒక్కరి లోపల ఒక అవేర్నెస్ కనిపిస్తుంది. చాలా ప్రతి ఒక్కరు కూడా కఠిన నిబంధనలు అనేది అమలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.